టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అవుట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరిలానే కోహ్లీకి చిన్న చిన్న బ్యాటింగ్ లోపాలున్నాయి. ఫాస్ట్ బౌలింగ్లో ఆఫ్ స్టంప్కు దూరంగా బంతి వేస్తే కోహ్లీ అవుట్ అవుతాడనే పేరుంది. అయితే కోహ్లీ క్రీజులో ఉంటే మాత్రం పరుగులు ఆపడం చాలా కష్టం. పిచ్ ఎంత కష్టంగా ఉన్నా బౌలర్ ఎవరైనా విరాట్ ఈజీగా రన్స్ కొట్టేస్తాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రీజ్లో ఉన్న కోహ్లీని కంట్రోల్ చేయాలంటే ఎలా బౌలింగ్ చేయాలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన సీక్రెట్ను బయటపెట్టాడు. ఇంతకీ రషీద్ ప్లాన్ ఏంటి? కోహ్లీని కంట్రోల్ చేయడానికి ఎలా బౌలింగ్ చేశాడో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ డిసిప్లిన్ క్రికెట్కు కేర్ ఆఫ్. అంటే ఈ టీమిండియా సూపర్ స్టార్ సిక్సర్లు బౌండరీలు బాదడం కష్టంగా ఉన్న సమయంలో సింగిల్స్ డబుల్స్ తిరుగుతూ స్టోర్ కార్డును ముందుకు తీసుకెళ్తాడు. ఒక బ్యాటర్ స్ట్రైక్ రొటేట్ చేయడం బౌలర్లను బాగా ఇరిటేట్ చేస్తుంది. కానీ విరాట్ ప్రత్యర్థి బౌలర్లపై ఇలాంటి అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో విరాట్ను మించిన వారు లేరనే చెప్పాలి. ఈ విషయాన్ని గ్రహించిన రషీద్ ఖాన్ కోహ్లీకి ఎలా బౌలింగ్ చేయాలో ఒక అంచనాకు వచ్చానని చెప్పాడు. ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆటగాడు కెవిన్ పీటర్సన్తో గ్రౌండ్లో సరదాగా జరిగిన సంభాషణలో కోహ్లీపై రషీద్ తన అనుభవాలను పంచుకున్నాడు. ఇందులో భాగంగా కెవిన్ లెగ్ స్పిన్నర్ను ఆడడంలో కోహ్లీ బాగా ఇబ్బంది పడతాడు. వారికి కోహ్లీపై మంచి సక్సెస్ రేట్ ఉంది. నువ్వెలా కంట్రోల్ చేస్తావు అని అడిగాడు. అందుకు రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. కోహ్లీకి ఏదైనా లూజ్ బాల్ వస్తే దానిని సిక్సర్గా కొట్టడు. ప్యూర్ టెక్నిక్తో ఆ బంతిని గ్యాప్లో ఆడతాడు. అప్పుడు 2 పరుగులు లేదా బౌండరీ వస్తుంది. సిక్సర్ కొట్టినా పర్లేదు, కానీ 2 పరుగులు లేదా బౌండరీ వస్తే బౌలర్కు చిరాకు కలుగుతుంది. కోహ్లీ కవర్స్ అండ్ మిడ్ ఆఫ్ మధ్యలో బౌండరీ కొడతాడు. ఇది ఒక ప్లేయర్కు చాలా హై రిస్క్ షాట్. ఇలాంటి షాట్ ఆడినప్పుడు ఒక ప్లేయర్కు చాలా కాన్ఫిడెంట్ వస్తుందని రషీద్ అన్నారు. కోహ్లీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు తన మైండ్లో ఎలాంటి వేరియేషన్స్ ఉండవని, నేనేమీ ఆలోచించకుండా గుడ్ లెంత్తో బాల్ వేస్తానని రషీద్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ నేను లెంత్ మిస్ అయితే వెంటనే కోహ్లీ 4 లేదా 6 కొడతాడు. ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. నేను గుడ్ లెంత్లో బాల్ వేసినప్పుడు కోహ్లీ ఆ బంతులను రెస్పెక్ట్ చేస్తాడు. ఇలాంటి బంతులను కాన్ఫిడెంట్గా కొట్టలేడు. అదేవిధంగా నేను కూడా లూజ్ డెలివరీస్ కానీ ప్రయోగాలు కానీ చేయను. ఈ కాంటెస్ట్ మా ఇద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని రషీద్ ఈ సందర్భంగా కోహ్లీకి ఎలా బౌలింగ్ వేస్తాడో తన సీక్రెట్ బయటపెట్టాడు. ఓవరాల్గా క్రికెట్ కెరీర్లో కోహ్లీ రషీద్ ఖాన్ బౌలింగ్లో 113 బంతులను ఎదుర్కొన్నాడు. రషీద్ బౌలింగ్ను డామినేట్ చేస్తూ కోహ్లీ 127 స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేశాడు. వన్డేల్లో 28 బంతుల్లో 36 పరుగులు, టీ20లో 85 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇక ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ కోహ్లీని 3 సార్లు అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రానున్న ఐపీఎల్లో వీరిద్దరి మధ్య సమరం ఆసక్తికరంగా మారడం ఖాయంగా మారింది. ఇక ఐపీఎల్లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, మరోవైపు రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ జట్లకు ఆడుతున్నారు.